అల్లూరు జిల్లా పాడేరు ప్రజలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక కట్టెల పొయ్యిలపై వంటలు వండుకునే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ బుక్ చేసి 45 రోజులకు ఓటీపీ వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఓటీపీ రాక ఇబ్బందులు పడుతున్నామని గిరిజన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. గ్యాస్ సక్రమంగా తమకు చేరేలా చూడాలని వారు కోరుతున్నారు. ఇక అల్లూరు జిల్లా పాడేరు ప్రజలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక కట్టెల పొయ్యిపై వంటలు వండుకునే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ బుక్ చేసి 45 రోజులకు ఓటీపీ వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఓటీపీ రాక ఇబ్బందులు పడుతున్నామని గిరిజన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరుతున్నారు. గ్యాస్ సక్రమంగా తమకు చేరేలా చూడాలని వారు కోరుతున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ విశాఖ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. హరీష్, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ చమురు ధరలతో పాటు అలానే గ్యాస్ ఇబ్బందులు కొరతలు అయితే చాలా చోట్లయితే ప్రారంభమైతే అప్పటి నుండి కూడా ప్రారంభమైంది. ఇప్పటికి కూడా ఆ యొక్క గ్యాస్ ఇబ్బందులు అయితే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అయితే మరింత ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా అయితే ఈ యొక్క ఇబ్బందులు అయితే అత్యధికంగా ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న దగ్గర నుండి కూడా 45 రోజుల పైన అవుతున్నా కూడా చాలా మందికి గ్యాస్ అందన పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి ఆ ఇబ్బందులతో అయితే వాళ్ళంతా కూడా కట్టె కర్రల పైన అయితే వంటలు చేసుకునే పరిస్థితి ఉంది. స్థానికంగా ఏవైతే ఎక్కడికక్కడ ఈ యొక్క చెట్లకు సంబంధించిన ఆకులు కానీ లేకపోతే కర్రలు అవన్నింటిని కొట్టుకొని వచ్చి ఈ యొక్క వంటలు అయితే చేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రధానంగా ఏదైతే ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో అప్పటి నుండి కూడా గ్యాస్ అలానే పెట్రోల్, డీజిల్ కొరత అయితే అత్యధికంగా అయితే భారతదేశం వైపు ఉంది. దాని ప్రభావంతో అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడికక్కడ ఈ ప్రభావం అత్యధికంగా అవడంతో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏజెన్సీ ప్రాంతంలో మొన్నటి వరకు కూడా డీజిల్, పెట్రోల్ కొరత అయితే ఎక్కువగా చూశారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి మరింత గ్యాస్ కొరత కూడా స్థానికంగా ఇళ్లకి రావాల్సిన గ్యాస్ కూడా బ్లాక్ లో బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి స్థానికంగా ఉన్న గిరిజనులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఓటీపీ అనేది ఏదైతే వస్తుందో ఆ ఓటీపీ ముందుగా చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళపైన కాస్త ఒత్తిడి చేయడంతో ఓటీపీ చెప్పిన తర్వాత కూడా గ్యాస్ ఇంకా రాలేదు, రేపు వస్తుంది, మాపు వస్తుంది అని చెప్పేసి అయితే రోజులు గడుస్తున్నా కూడా గ్యాస్ రాకపోవడంతో స్థానికంగా గిరిజన మహిళలు కావచ్చు, గిరిజనులు పూర్తిగా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నా కూడా ఈ యొక్క ఇబ్బందులు అయితే మరింత అత్యధికంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఎక్కువగా ఉండడంతో అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఈ గ్యాస్ కష్టాలు ఇంకెన్నాళ్ళు బాబు అని చెప్పే విధంగా అయితే వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు కూడా స్థానికంగా అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్థానికంగా అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్యాస్ అయితే తొందరగా వచ్చే విధంగా, ఎప్పటికప్పుడు గ్యాస్ వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలనే విషయంతో అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.